కొంటామా? వావ్! వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ దుబాయ్లో మేము. సో స్టార్ట్ అయిపోయాం. వీఆర్ ఇన్ ఎయిర్పోర్ట్. బాగా లేట్ అయింది. షాజుకి ఫుల్ ఫీవర్ ఉంది. వచ్చేటప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. చెక్ ఇన్ లగేజ్కి కూడా సరిగ్గా టైం లేదు. ఫాస్ట్గా చేసేసాం. మళ్ళీ అక్కడ వెయిట్స్ అవన్నీ చూసుకొని లగేజ్ ఇచ్చేసరికి ఇంకా మిల్క్ పట్టించాను వాడికి, అదన్నా తాగుతాడని. లిఫ్ట్ చూపిస్తున్నాడు మమ్మ, లిఫ్ట్ అని. చాలా పెద్దగా ఉంటుంది లిఫ్ట్, ఒక రూమ్ అంతా ఉంటుంది, బెడ్రూమ్ అంతా. మేము నిలబడింది ఇప్పుడు లిఫ్ట్లో. సో ఇది లోపల, ఎయిర్పోర్ట్ లోపల. అందరూ చాలామంది ముందే వచ్చేసి షాపింగ్స్ చేస్తూ ఉంటారు, కానీ బాగా కాస్ట్లీ, ఎక్కువ. వెళ్తూ ఉన్నాం, ఇంకా దగ్గరకు వచ్చేసాము. వెళ్తున్నాం ఫ్లైట్లోకి. ఈయన ఇంకా షాజ్ని తీసేసుకున్నారు. ఫ్లైట్లోకి ఇలా ఉంటుంది ఎంట్రన్స్. ఇది ఫ్లైట్లోకి వే అన్నమాట. అదే మా ఫ్లైట్, ఎమిరేట్స్. షాస్కి చూపిస్తూ ఉన్నాం ఫ్లైట్లోకి వెళ్తున్నాము మనము అని చెప్పి. సో కూర్చున్నాము మా సీట్స్లో. విండో సీట్ దగ్గర నేను కూర్చున్నాను. షాజు కూడా ఇంకా కార్టూన్స్ చూడడానికి రెడీ ఉన్నాను. నేను చూస్తున్నాను ఇంకా కార్టూన్స్ ఏదన్నా వాడికి నచ్చుతుందని. నైట్ అంతా లైట్స్ ఆఫ్ చేసేసారు. ఇంకా లైట్స్ ఆఫ్ చేశాక పైన స్టార్స్ లాగా సెట్టింగ్ చేశారు ఫ్లైట్లోనే. చాలా బాగా అనిపించింది. చూస్తూ ఉన్నారు ఇద్దరు. టేక్ ఆఫ్ అవుతుంది ఫ్లైట్. ఇంకా నేను మూవీ పెట్టుకున్నాను. షాజు కార్టూన్స్, ఇంకా ఈయన ఏదో చూస్తున్నారు. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, అది స్టార్స్ వ్యూ. ఇలా ఉంది. నైట్ బాగా అనిపిస్తుంది ఇంకా ఫ్లైట్లో డైరెక్ట్గా. వీడియోలో అంతగా రాలేదు. షాజ్కి ఫుడ్ ఇచ్చేసారు. ఇది కిడ్స్ మీల్ అన్నమాట. ఒక మిల్క్ ప్యాకెట్, బ్రెడ్, ఫ్రూట్స్. ఇది కర్డ్లో కొంచెం స్ట్రాబెర్రీ సాస్ ఏదో వేసి ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా దాంట్లో ఆమ్లెట్, ఇంకా బాయిల్డ్ చికెన్, బాయిల్డ్ పొటాటో ఉండింది. కిడ్స్ మీల్ చాలా బాగుంటుంది ఇందులో, ఎమిరేట్స్లో. ఇంకా బిస్కెట్స్ కూడా ఇచ్చారు. ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది టేస్ట్. ఇది మా మీల్ అనమాట. ఫ్రూట్స్, కలర్ రైస్, సమ్ స్వీట్ ఏదో ఒకటి ఇస్తారు. ఇది మార్నింగ్ వ్యూ. ఇంకా మొత్తం క్లౌడ్స్ కవర్ చేసేసాయి. బాగా చల్లగా ఉన్నింది. క్లౌడ్స్ మొత్తం, వింగ్స్ అసలు కనిపించట్లేదు ఫ్లైట్లో నుంచి. ఎర్లీ మార్నింగ్ ఇది.
ఇంకా వెళ్ళి డెలివరీ అయ్యాక మళ్ళీ 3 or 5 monthsకి మళ్ళీ బ్యాక్ రావాలి దుబాయ్కి. క్లౌడ్స్లోనే అసలు భలే కనిపించింది వ్యూ మొత్తం. షాజు కూడా చూస్తూ ఎంజాయ్ చేశాడు. ఇంకా ల్యాండ్ అయిపోయాం. మమ్మీ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు ఆన్ ది వే మమ్మల్ని పికప్ చేసుకోవడానికి. ఎయిర్పోర్ట్కి వస్తున్నారు మా రిలేటివ్స్, డాడీ, మమ్మీ వాళ్ళందరూ. షాజు బాగా ఎక్సైటెడ్గా ఉన్నాడు. రఫీ పా అనుకుంటూ. రఫీ వచ్చేసి మా మమ్మీ, పా గ్రాండ్ పా మా డాడీ. పేర్లతోనే పిలుస్తాడు. చాలా టైర్డ్, ముందే కొంచెం హెల్త్ బాగాలేదు, వీక్గా ఉన్నాడు. ల్యాండ్ అయిపోయాం అట్ లాస్ట్. ఇది ఇంకా ఎయిర్పోర్ట్లో లగేజ్ తీసుకోవడానికి వెళ్తూ ఉన్నాం. ఇంకా హెల్త్ బాగాలేదు అక్కడ అయినా కూడా మేము పట్టుకోలేకపోతున్నాం వాడిని ఎయిర్పోర్ట్లో. ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు ఇంకా కలవడానికి అందరినీ. ఇంకా లగేజ్ తీసేసుకుంటాము వెళ్ళి. మా డాడీ కనిపించేశారు కింద. ఫుల్ హ్యాపీ. ఇంకా మా డాడీ చూసి నన్ను షాజ్ను చూసి మేము చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాం. షాజు అయితే ఇంకా ఫుల్ హ్యాపీ. మా డాడీ హ్యాపీనెస్ ఫేస్లో చూస్తేనే అర్థమైపోతుంది. మా మమ్మీ వాళ్ళు కూడా బయట బాగా వెయిట్ చేస్తున్నారు మా కోసం. మా పిన్ని, మామయ్య వాళ్ళందరూ వచ్చారు. మా మమ్మీ ఫుల్ హ్యాపీగా ఎదురు చూస్తుంది షాజ్ని ఎప్పుడెప్పుడు ఎత్తుకోవాలి అని. షాజుకు దిగాక కూడా వామిటింగ్స్ అయ్యాయి. బాగా వీక్ అయిపోయాడు. ఇంకొచ్చేసాం బయటికి. అమ్మ వాళ్ళని కలిసాము. అక్కడ మా పిన్ని, మా మమ్మీ ఇద్దరు. వాడు ఇంకా ఫుల్ ఎక్సైటెడ్ ఇంకా మా అమ్మని చూసి. ఇద్దరు అంతే, ఇంకా వాళ్ళిద్దరు కలిస్తే మమ్మల్ని పట్టించుకోరు. ఎప్పుడెప్పుడు ఎత్తుకోవాలి అని దిగమంటున్నారు వాడిని. వాడు పాపం వీక్గా ఉన్నాడు కాబట్టి దిగట్లేదు. మా మమ్మీ దింపేసి ఇంకా ఎత్తుకోవాలని ఫాస్ట్గా. సో ఇలా జరిగిందండి మా జర్నీ. రీచ్డ్ సేఫ్లీ టు ఇండియా. ఫుల్ హ్యాపీ ఇంకా వీళ్ళిద్దరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.